నాకు ఒక ముక్క కనబడతలేదు. ఏం కనబడాలరా నీకు? యో 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 తీరా లేకరా లేకరా నువ్వు రే ఫ్రెండ్స్. మా పొద్దున్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పండి. మనుగడ 9 అయినా లెగట్లేదు ఫ్రెండ్స్. లెగండి ఫ్రెండ్స్. 9 అయినా మనుగడ లెగట్లేదు ఫ్రెండ్స్. లేగరా తోలుతాను తల్లే. రే ఇక్కడ ఏదో ఉందిరా, దీంట్లో ఏదో ఉందిరా రే మను, దీంట్లో ఏదో ఉందిరా. మనుగడి స్పెషల్ రా, అందుకే మనుగడినే నొక్కుతాం. బొగ్గులు బాగుంటాయి కదా. మీ అక్కకి నీ ఫేస్ కనిపించట్లేదంటరా, అందుకే లైట్ వేసాను నీకు. కనబడుతుందా? నాకు కనబడతా లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్, మార్నింగ్ పులుసు ఉప్పుడుపిండి చేయమంది, సో అది చేసా. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను, చారు పెట్టాను, రైస్ కడిగి పెట్టాసా. అండ్ ఇక్కడ వచ్చేసి పులుసు వండాలి, సో అదనమాట. అండ్ ఈవినింగ్కి కొంచెం కబాబ్స్ అన్నమాట. This is chicken going to be tandoori. This is my mother. This is my mother. This is Suprita's mother. This is Suprita's brother. The cameraman is Suprita. This is Suprita. I'm noodles. Ma. కావాలి ఇంకొకటి. ఇక్కడ ఉన్నాయి. This is 1, 2, 3, 4 pieces. There are 5 pieces. Tasty. Like this. We have to do. And put it this. There. We are speaking butler English. Yes. Model style ko sikkinda. And I love that. See this? This is not called boggu chicken. This is tandoori chicken on stove. Model style ko model. ఇంకొకటి. ఈ పెట్టకి ఇది బాగోదు. డాడీ తింటారా? నాకు అది బాగా అసలేదు. డాడీ తినేటప్పుడు నాకు అది ఒకటి ఇబ్బంది. హ్యాండ్ వాష్ చేసుకుంటా. మమ్మీ గోయింగ్ టు డూ హ్యాండ్ వాష్. తందూరి మాడిపోయేలా ఉంది. తీసేలా మాడిపోతుంది. నాకు బాగా కదా. కల్కి మూవీకి వచ్చామన్నమాట. మార్నింగ్ అంతా చూసారు కదా, వర్క్ అంతా ఫినిష్ చేసుకుని కల్కి మూవీకి వచ్చాము. వచ్చేటప్పటికి 2:30 మా షో, అంటే ఆఫ్టర్నూన్ షో అనమాట. భోజనం చేసేసి మాకు కావాల్సినవి స్నాక్స్ అవి పట్టుకుని వచ్చాము. ఇక్కడ బాగా ఎక్కువ రేట్లు ఉంటున్నాయి, అందుకని కొంచెం కొనుక్కున్నా, కొన్ని ఇంటి దగ్గర నేను తెచ్చుకున్నాం అనమాట. అండ్ నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి కొంచెం కర్రీకి ఉంచానని చెప్పాను కదా, అదే కబాబ్స్ కోసం. సో అవైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక ఫ్యూ డేస్, ఎన్ని రోజులని నేను చెప్పను, ఎందుకంటే నాకు కూడా పూర్తిగా తెలియదు ఎన్ని రోజులు ఈ వ్లాగ్ వచ్చిందని చెప్పేసి. సో కొన్ని ఫ్యూ డేస్ ప్రీతి గారు ఇంట్లో ఉన్న రోజుల్లో నేను షూట్ చేసినవి మీకు దీంట్లో చూపిస్తున్నాను అనమాట, తను వెళ్ళిపోయేంత వరకు. సో ఇది సండేస్ మొదలు. అండ్ ఏ రోజు వెళ్ళింది? గురువారం వెళ్ళింది.
థర్స్డే. సో ఈ థర్స్డే వరకు ఏమేం జరిగాయి అని చిన్ని క్లిప్స్ తీసుకున్నాను. ఎక్కువ నాకు స్ట్రెస్ వల్ల అండ్ పీరియడ్ రావడం వల్ల పెద్ద వ్లాగ్ చేయలేదు. సో ఇక్కడైతే నైట్ కి కబాబ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కొంచెం బొగ్గుల మీద కాల్చుకుంటే బాగుంటది అనిపించింది స్టవ్ మీద కన్నా. మార్నింగ్ బాగుంది కానీ ఇవి డైరెక్ట్ కాల్చడం వల్ల కొంచెం ఇదిగా అనిపించింది. లేకపోతే కొంచెం పాన్ ఫ్రై చేసుకుని అప్పుడు కాల్చుకుంటే బాగుంది అనిపించింది అనమాట. సో నా పర్సనల్ ఒపీనియన్ అది, మీకు ఇష్టము అది ఎలా కాల్చుకుంటారు అనేది. నెక్స్ట్ టైం కొంచెం పాన్ ఫ్రై చేసిన తర్వాత అప్పుడు బొగ్గుల మీద కాలిస్తే బెటర్ అని ఫీల్ అయ్యాను అనమాట. సో దాని నెక్స్ట్ డే నాకు పీరియడ్ అయితే స్టార్ట్ అయింది. మార్నింగే దెబ్బ తగిలించుకున్నాను వేలికి. అండ్ ఇంకా ఆ రోజంతా పడుకునే ఉంటాం. మాక్సిమం ఆ 5 days ఫుల్ ఆఫ్ రెస్ట్ లో ఉంటాను అనమాట. అండ్ కొంచెం రైస్ అది వండేసి పెట్టేసి పక్కన నేను ఫుల్ రెస్ట్ అనమాట ఇంకా ఆ 5 days. సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో ప్రీతి నా కోసం నూడిల్స్ చేస్తుంది. దిస్ ఈజ్ మ్యాగీ, మై ప్రీతిస్ మ్యాగీ పాప వచ్చి మ్యాగీ చేసి పెడుతున్నాను. చూడు బాగుంది. ఇది ఏంటంటే ఈ కలర్ లో ఉంది. వైట్ కలర్ ఎల్లో లాగే ఉంటది. ఇప్పి అయితే ఉంటది. ఇప్పి ఇంత రాదు. బాగుంది కానీ ఉప్పు లేదు. ఎక్స్పైరీ అయిపోయింది. ఉప్పు లేదు. తీసేయి. బయట లైట్ గా సాల్ట్ సరిపోతుంది, ఎక్కువ కలర్. టమాటో కెచప్ వేసావా? చాలు చాలు. మిక్స్ ఇట్. ఇట్స్ చాలు. ఇంకా ఉడకూడదు. అంటే సూపీగా చేసినావా? షూపీగా పడిపోయింది. ప్రీతి మ్యాగీ చేసిందంటే ఈ దాంట్లో ఏదో ఒకటి కలుపుతుంది అనమాట. ఒకసారి సాస్ అని, సోయా సాస్ అని, లేకపోతే మయోనీస్ అని, ఏదో ఒకటి డిఫరెంట్ గా చేస్తూ ఉంటది. ఒక్కసారి చేసిన టేస్ట్ మళ్ళీ రాదు. సో ఒక్కొక్కసారి బాగానే ఉంటది, ఒక్కొక్కసారి దెబ్బేస్తుంది అనమాట, వరస్ట్ అవుతుంది. కానీ మాక్సిమం తినడానికే ట్రై చేస్తాం. ఒకసారి అయితే సోయా సాస్ ఎక్కువ వేసింది. ఆ రోజు మాత్రం అసలు తిననివ్వలేదు, ఎందుకంటే కొంచెం స్టమక్ అప్సెట్ అయితే ఇబ్బంది కదా. ఈసారి మయోనీస్ వేసింది, కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. టమాటో సాస్ వేస్తుంది, అది ఇంకా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే తను సర్వ్ చేస్తే మంచిగా కూర్చొని తిందామని చూస్తున్నాం మేమిద్దరు, మనుగాడు నేను. సో అదనమాట. సో ఈ వ్లాగ్ అంతా మాక్సిమం ఫుడ్ వ్లాగ్ కింద కనిపిస్తుంది, మాక్సిమం ఫుడ్డే కనిపిస్తుంది అనమాట. నిన్న ప్రీతి నాకు మ్యాగీ చేసి పెట్టింది కదా, ఈ రోజు తనకు ఆకలేస్తుందని ఆమ్లెట్ వేస్తున్నాను. ఏం లేదు, కొంచెం కొద్దిగా వాటర్ వేసి ఉప్పు, కారం, పసుపు ఇవి వేసేసి బాగా మిక్స్ చేసి దాంట్లో ఎగ్ వేసి మిక్స్ చేస్తే బాగా కలుస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు కావాలంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నాకు ఓపిక లేక వెజిటేబుల్స్ కానీ ఏం వేయలేదు, ఓన్లీ ఉప్పు, కారం, పసుపు ఈ 3 తప్ప ఇంకేం వేయలేదు. సో టేస్ట్ అయితే బాగుంటుంది. ముందు కొంచెం నూనె వేసుకుని తీసేసి అప్పుడు ఆమ్లెట్ వేసుకోండి, ఇంకా బాగా వస్తుంది, ప్లఫీగా వస్తుంది. ఇక్కడైతే తనకి వాటర్ బాటిల్ కావాలని బుక్ చేసుకుంది అనమాట. మాక్సిమం ఈ వచ్చిన 4 రోజుల్లోనే ముందే చెప్పింది నాకు ఇవి కావాలని. ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసి ఉంచాను. సో అవి ఓపెన్ చేస్తుంది అనమాట. తను వచ్చిన దగ్గర నుంచే వస్తున్నాయి ఇవన్నీ కూడా. బాటిల్ కావాలంది. సో ఆల్రెడీ ఒకసారి చూసి పెట్టుకుందనమాట, ఇది బుక్ చేయాలని చెప్పేసి. తను వస్తుంది కదా అని ఈలోగా బుక్ చేశాను. కానీ నాకు బాటిల్ అయితే అస్సలు నచ్చలేదు, వెంటనే రిటర్న్ పెట్టేసా. దానికి ఉన్న స్ట్రాప్ కూడా అంత క్వాలిటీ లేదు. అండ్ ఒక్క మూత ఒక్కటే నాకు బాగా నచ్చింది, మిగతా బాటిల్ కానీ ఆ కలర్ కానీ ఏది బాగా నచ్చలేదు. స్ట్రాప్ కూడా బాగాలేదనమాట. సో అందుకని వెంటనే ఇంకా చూడకుండా నెక్స్ట్ బాటిల్ ఆర్డర్ చేయకుండానే రిటర్న్ పెట్టేశాను. అండ్ కొన్ని
మామిడికాయ బద్దలు అండ్ నిమ్మకాయ బద్దలు ఇవి కూడా తెచ్చుకుందనమాట. ఇక్కడ మాకు ఊర్లో ఎండబెట్టేస్తారు, సో అవి తెచ్చుకుంది. అండ్ దాంతో పాటు కొన్ని ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, 2 రూపీస్ 5 రూపీస్ ప్యాకెట్స్, అవి కూడా తెచ్చుకుందనమాట. నాకైతే మామిడికాయ బద్దలు బాగా ఇష్టం. నిమ్మకాయ అంత బాగా తినాను కానీ నేను మామిడికాయ బద్దలు ఈజ్ గుడ్ రైట్ టు మీ, ఎందుకంటే బాగా బాగా ఇష్టం మామిడికాయ బద్దలు అంటే. పులుపు అంతగా ఇష్టం లేదు, అంతే, దానికి మించి చెప్పవలసింది ఏం లేదు. కొంచెం ఉప్పుగా పులపలుగా ఉంటాయి కదా, స్టడీ చేసేటప్పుడు నోట్లో పెట్టుకుంటే ఆకలి ఏదని చెప్పేసి తీసుకుందనమాట. ఇక్కడ కొన్ని తనకు కావాల్సినవన్నీ ఓ బ్యాగ్లో సర్దుకుంటుంది. 2 డేస్లో వెళ్తాననేటప్పటికి ఇవన్నీ అరేంజ్ చేసుకుంటుంది అనమాట. ఇది తర్వాత డే అంటే నా 3 డేస్ 3rd డే అనమాట. సో ఇక్కడ మరమరాలతో చేసే దాన్ని ఏదో అంటారు, అట్ ప్రజెంట్ ఆ నేమ్ గుర్తు రావట్లేదు. సో అది చేస్తున్నాను. దీన్ని ముందే నానబెట్టకూడదంట, నేను ముందు నానబెట్టిన తర్వాత ఆ ప్రాసెస్ అనేది మొదలెట్టాను. ఉగ్గాని బజ్జీ, మిరపకాయ బజ్జీ వేసుకుంటారు, మేమైతే అరటికాయ బజ్జీ వేసుకున్నాం. పిల్లలు మిరపకాయలు తినరు కదా, మేము తింటాము, మిరపకాయలు పిల్లలు తినరు కాబట్టి ఇంకా రెండెందుకులే అని చెప్పేసి ఇంకా మిరపకాయలు తెప్పించకుండా అరటికాయలు ఉన్నాయని చెప్పేసి అరటికాయ బజ్జీ వేసాను. సో బాగా వచ్చింది. కాకపోతే తర్వాత నానబెడితే సరిపోననిపించింది. ఏం లేదు, ఓన్లీ మనం ఉప్మా చేసుకుంటాం కదా అలాగే, కాకపోతే నీళ్ళు లేకుండా ఇది నీటిలో కడిగేసి వేయడమే. కొంచెం బాగుంటుంది. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే బోల్డ్ అని వీడియోస్ వస్తాయి. సో నేను ఇంకేమీ చూడకుండా ఆల్రెడీ ఒకసారి చేశాను, ఇంకేం చూడకుండా మామూలుగా చేసేసాను అనమాట. అండ్ ముందు నానబెట్టకుండా మనం స్టవ్ మీద పెట్టి అది ఫ్రై అయ్యేటప్పుడు నీటిలో వేసి తీసేస్తే సరిపోతుంది. సో ఇక్కడైతే మా ఉగ్గాని అండ్ బజ్జీ 2 రెడీ అయిపోయాయి. కొద్దిగా చట్నీ ఉంది అండ్ కెచప్ కూడా బాగుంటుంది. కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది. కొత్తిమీర వేద్దాం అనుకున్నాను కానీ ఆ టైంకి నాకు గుర్తులేదు. చాలా బిజీగా ఉంటాం కదా మార్నింగే టిఫిన్లు అయ్యి రెడీ చేయడానికి. సో అదనమాట. ప్రస్తుతానికి అయితే రాయలసీమ స్టైల్ ఉగ్గాని అండ్ అరటికాయ బజ్జీ లాగించేద్దాం. ఓన్లీ మాయిశ్చరైజర్ అలాగే కొంచెం పౌడర్, ఇవి 2 రాసుకుంటుంది. మాయిశ్చరైజర్ మొన్నే అయిపోయిందంట, అదే పూసుకుంటుందని కొత్తగా ఆర్డర్ పెట్టాను అనమాట. అండ్ కొన్ని లిప్ బామ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆర్డర్ పెట్టాను. సో అవన్నీ బ్యాగ్లో సర్దేసుకున్నాను. ఇది మేము వెళ్లే టైంకి, అదే ముందు రోజు ఒక్కొక్కటి నెమ్మదిగా వస్తున్నాయి అనమాట. సో ఇదైతే వచ్చింది. సో అదైతే ప్యాక్ చేసుకోవాలి. అంతా పట్టుకెళ్దు, సగం ఒక వేరే డబ్బా, సేమ్ డబ్బాలోకి వేరే డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసుకుని పట్టుకెళ్తుంది అనమాట. మ్యాక్స్ అదే టైంకి నాకేమి గుర్తురావు. సో ఓన్లీ మాయిశ్చరైజర్ రాస్తుంది, దానిపైన కొంచెం పౌడర్ రాస్తుంది. డైలీ రొటీన్ అనమాట అది. సో ఇక్కడైతే మనుగడతో చిట్-చాట్, ఆడు బాగా ఏడిపిస్తాడు, మమ్మల్ని ఏడిపిస్తాడు, మేము ఆడిని ఏడిపిస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ డే ప్రీతి అమ్మ అయితే స్కూల్కి తన హాస్టల్కి వెళ్ళిపోయింది. సో దట్స్ ద మినీ వ్లాగ్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వెళ్ళినప్పుడు కొంచెం బాధ అనిపించింది కానీ చదువుకోవాలి కదా. సో అదనమాట. అండ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బై గైస్.